పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చేది లేదా మనలోకి వచ్చేది మనల్ని జన్మింపజేయడానికి, మనల్ని మరలా ఏం చేయడం, జన్మింపజేయడం. అంటే కొత్త జన్మ నువ్వు పొందుతున్నావు అన్నమాట. ఆయన నీ హృదయంలోనికి రావడం ద్వారా నిన్ను సంస్కరిస్తాడు, మళ్ళీ పుడతావు. ఈ లోక విషయమై నువ్వు సమాధిలోకి వెళ్ళావు, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. గొంగళి పురుగు ఎలాగైతే సమాధిలోకి వెళ్ళి సీతాకోక చిలుకగా కొత్త రూపాన్ని ఎలా ధరించుకుంటుందో, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినందువల్ల నీకు కలిగేటువంటి లాభం ఏంటంటే నువ్వు కొత్తగా జన్మిస్తావు. ఒక మెరుపు ఉంటది నీ బ్రతుకులో, ఒక నిజాయితీ ఉంటది, దేవుని కొరకు బ్రతకాలనే రోషం, పౌరుషం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనే ఒక సంకల్పం, ఆయన కార్యాలు చేయాలనే ఆలోచన, ఇవన్నీ కూడా లోపలుండి పరిశుద్ధాత్ముడు నీలో నాలో పుట్టించి ఆ పాత జీవితానికి కొత్త జీవితానికి వేరియేషన్ నీకు కనబడద్ది, సమాజానికి కనబడద్ది. అరే ఇలా అయిపోయారేంటి అనుకుంటారు అనమాట. దురాత్మక మనిషిలోకి వస్తే ఎంత దుర్మార్గుడు అయిపోతాడో, పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలోకి వస్తే అంత స్వచ్ఛంగా మారిపోతాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి నాలోనికి రావడం ద్వారా నువ్వు కొత్త జన్మ పొందుతావు.